హరి ఓం. ఇకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాస్టారు అనేటువంటి వెలుగుకు నమస్కరిస్తూ, ఇది మాస్టారి శత జయంతి సంవత్సరం. అన్ని చోట్ల కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఉత్సవాలు జరుపుకోవటము అనంటే ఏదో పండగలాగా జరుపుకోవటం మాత్రమే కాకుండా మాస్టారి తత్వాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మకర్మచమే దివ్యం అన్నారు భగవద్గీతలో. అంటే ఆ జన్మలు వేరు, ఆ కర్మలు వేరు. జన్మకర్మచమే దివ్యం. మాస్టారు భూమిపైకి దిగి వచ్చినటువంటి ఒకానొక అవతార విశేషము. దిగి వచ్చినటువంటి వారు. ఇది శ్రీ 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 లక్ష్మణ యతీంద్ర గురుదేవులు మాస్టర్ గురించి చెప్తూ, సుదర్శనాంశ సంభూతం విష్ణులోక హితైషిణం అనంతకృష్ణ శ్రీజనకం కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అంటే సుదర్శనాంశ సంభూతులు. మాస్టరే తన గురించి తాను చెబుతూ శ్రీపతి అనే శతకంలో 100వ పద్యం, 100వ పద్యం, చిట్ట చివరి పద్యంలో ఏమంటారంటే, విక్రాలాన్వయ విప్రవంశజుడ సంవిత్తత్వ బోధైక చుంచుక్రీడా పరరామచంద్ర ఋషి శిష్యుల్ వేదధాత్రీధర వక్రశ్రీయుతులౌ అనంతులకు శోభారాశి బుచ్చమ్మకున్ చక్రాంశం జనించి ఈ శతకమున్ సాధించి తిన్ శ్రీపతి అన్నారు మాస్టారు. చూడండి, ఇక్కడ మాస్టారి వివరం ఒక పద్యంలో వస్తుంది మనకి. విక్రాలాన్వయ విప్రవంశజుడా అంటే ఎక్కిరాల వారి వంశము. మొట్టమొదటి దీన్ని విక్రాల వంశము అన్నట్ట, తర్వాత అది ఎక్కిరాలగా మారిందట. ఫలానా వంశంలో జన్మించినటువంటి వాణ్ణి. బాగుంది. విప్రవంశజుడా, విప్రుడు అంటే ఇదిగో నేను ఫలానా మల్లాది వాళ్ళ ఇంట్లో పుట్టాను కాబట్టి, ఫలానా కౌశిక సగోత్రం కాబట్టి నేను విప్రుడు అంటే అది కుదరదయ్యా అన్నారు. అట్లా కాబట్టి అందువల్ల నేను బ్రాహ్మణుణ్ణి అంటే కుదరదన్నారు. మరి ఏంటి, నేను బ్రాహ్మణుణ్ణి అంటే వేద ధర్మమును, వేదమును తాను నేర్చుకొని ఆ వేద ధర్మమును అవగతము చేసుకొని ఈ వేదములో చెప్పబడిన ధర్మమును ఆచరణ గావించినటువంటి వాడు, అదిగో అతనయ్యా బ్రాహ్మణుడు అంటున్నారు. కనుక విక్రాలాన్వయ విప్రవంశజుడ సంవిత్తత్వ బోధైక చుంచు క్రీడా పరరామచంద్ర ఋషి శిష్యుల్. నేను అనంతాచార్యుల వారు విక్రాల రామచంద్రాచార్య స్వామి వారి శిష్యులు. ఆయన ఎట్లాంటి వాళ్ళట అంటే అనంతాచార్యుల వారి గురువు గారు. ఆయన ఎట్లాంటి వాళ్ళు, శిష్యులకి జ్ఞానము అందించటము అనేటువంటి ప్రక్రియను ఆయన ఒక క్రీడగా భావిస్తాట, ఒక ఆటగా భావిస్తాట. ఆటగా భావించటం అంటే ఏంటి, పిల్లవాడికి ఆటలంటే చాలా ఇష్టం కదండి. వాడికి ఇష్టమైనటువంటి పని ఆటలు. అంటే అదేదో ఒక భారంగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నానన్నట్లు కాకుండా దాన్ని ఒక ఆటగా, ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా చేసేటువంటి వాడు. అందువల్ల ఆయన నేర్పటము అనేటువంటిది ఒక క్రీడగా చేస్తాడు అని అన్నారు. దానిలో అంటే యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో చెప్పారు కదండి. అట్లా ఆయన శిష్యులకి నేర్పిస్తాడు. అలాంటి గురువుగారికి ఈ అనంతాచార్యుల వారి శిష్యులు. ఈయనటువంటి వారు వేదధాత్రీధర వక్రశ్రీయుతులౌ అంటే ఈయన ధరించినటువంటి వేదము అనేటువంటి కొండకు వక్రత లేదుట. వక్రత లేదంటే ఈయనకి పాండిత్య క్లేశము కానీ అన్వయ క్లేశము కానీ లేనటువంటి వాళ్ళు ఒక ఆధునిక ఋషి అనంతాచార్యుల వారు. అటువంటి అనంతులకు శోభారాశి బుచ్చమ్మకు చక్రాంశం జనించితి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అంటే సుదర్శన చక్రము యొక్క అంశతో జన్మించాను నేను అని మాస్టారు
తనకు తాను చెప్తూ ఉన్నటువంటి విషయం. ఈ శతకమును సాధించి తిన్ శ్రీపతి అంటే శ్రీపతి శతకంలో చివరి పద్యం అండి ఇది. ఆయన తనని తాను పరిచయం చేస్తున్నటువంటి విషయం ఇక్కడ. అయితే సుదర్శన చక్రము అంటే ఇది భగవంతుడి నుంచి వేరైనటువంటిది కాదు, ఆయన వెలుగులో భాగమే అని పుణ్యశాస్త్రి గారు వ్యాఖ్యానం రాశారు. ఆయన వెలుగులో భాగమైనటువంటిదే కనుక మాస్టారు విష్ణువంశ సంభూతులు, అవతార పురుషులు అనేటువంటిది ఇక్కడ మనకి చక్కగా అర్థమవుతూ ఉందండి. అవతార పురుషులు మనకి అనేక మంది ఉన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆధునిక కాలానికి చెందిన వాళ్ళైతే కనుక రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, చాలామంది ఉన్నారు కదండి అవతార పురుషులు. ఈ అవతార పురుషులందరికీ ఉన్నటువంటి కామనాలిటీ, వీళ్ళందరికీ ఉన్నటువంటి ఒక ప్రయోజనము ఒకటే. అంటే స్థూలంగా చూస్తే ఒకే ప్రయోజనం కోసమై వీళ్ళు పనిచేశారు. అదేమిటి అంటే కనుక లోక కళ్యాణము. లోక కళ్యాణము అనేటువంటి ప్రయోజనం కొరకై వీళ్ళందరూ పనిచేశారు. కాబట్టి వీళ్ళ మధ్యలో సారూప్యత మనకు కనిపిస్తుంది. అయితే మాస్టారి అవతార దివ్య ప్రణాళిక ఇది చాలా విస్తారమైనటువంటిది, చాలా విచిత్రమైనటువంటిది. ఏమిటి ఈ అవతార దివ్య ప్రణాళిక? ఈ అవతార దివ్య ప్రణాళికలో మిగతా అవతార పురుషులతో ఎటువంటి సారూప్యత మనకు కనిపిస్తుంది అది చూద్దామండి. నేను మాస్టారి అవతార ప్రణాళిక అనేక కోణాల్లో కనిపిస్తుంది, అనేక కిరణాలుగా కనిపిస్తుంది మనకి. సూర్యుణ్ణి సహస్ర కిరణుడు అంటారు. సహస్ర కిరణుడు అంటే అర్థం ఏంటంటే, సహస్రము అంటే మనకు తెలిసిన అర్థం 1000 కాదు. సహస్రము అంటే ఇన్ఫినిటీ, అనంతమైన అని అర్థం అండి. అంటే ఆయన కిరణములు అనంతము. పైగా సూర్యుడికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? అన్నమాచార్యుల వారు అంటారు, కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద వలయు ఎండొకటే. ఆయనకి ఫలానా వాళ్ళ మీద తీవ్రంగా ఎండగాద్దాము, ఫలానా వాళ్ళ మీద కొంచెం సున్నితంగా నా ఎండను ప్రసరింపచేద్దాము అనేటువంటిది ఉండదు. ఆయనకి వీళ్ళు వాళ్ళు తన పర ఏ రకమైన భేదములు ఉండకుండా అందరికీ తన శక్తి ప్రసరణ అనేటువంటిది గావిస్తారు సూర్యభగవానుడు. అట్లాగా ఈయన సహస్ర కిరణుడు. ఏమిటండి ఈయనలో ఉన్న కిరణాలు అని అంటే కనుక మనకి తెలుసు. ఈయన రచన, హోమియో, అనేక అవతార ప్రయోజనాలు అనేకము, యోగము, జ్యోతిషము కదండి, టీచింగ్, హీలింగ్, ప్రాక్పశ్చిమ సమన్వయము, మాస్టారి అవతార ప్రయోజనాలు అనేక కోణాలుగా మనకి కనిపిస్తుంది. అయితే ఈ అవతార ప్రయోజనాలను పరిశీలిస్తున్నప్పుడు అవతార పురుషులతో సారూప్యత కనిపిస్తుంది. ఉదాహరణకు వేదవ్యాస భగవానులు, ఈయనతో సారూప్యత చూద్దాం. వేదవ్యాస భగవానులో ఈయన ద్వారా ఎంత వర్క్ జరిగిందో చూడండి. అంటే ఆయన బ్రహ్మసూత్రాలను రచించారు కదండి, అష్టాదశ పురాణములను రచించారు, మహాభారతము రచించారు. ఈ ఒక్క మహాభారతము 1,00,000కు పైగా శ్లోకాలు, 1,700 శ్లోకాలు కదండి. ఈ మహాభారతంలోనే భగవద్గీత ఉంది, ఈ మహాభారతంలోనే విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఈ మహాభారతంలోనే శివగీత ఉంది, ఈ మహాభారతంలోనే సనత్సు జాతీయం ఉంది. అంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు, లోకంలో ఉన్నదంతా కూడా మహాభారతంలో ఉన్నది అని చెప్తారు. కనుక ఇటువంటి మహాభారతాన్ని రచించారు, అష్టాదశ పురాణాలని రచించారు, బ్రహ్మసూత్రాల్ని రచించారు, మహాభారతాన్ని రచించారు, భాగవతాన్ని రచించారు. అంటే ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి అవతార పురుషుడైనా దేహంలో వచ్చాక దేహ ధర్మం తప్పదు కదండి. తప్పుతుందా? దేహధర్మం అనేటువంటిది ఎవరైనా పాటించి తీరవలసినదే. కనుక మరి ఒక జీవితంలో ఇంత వర్క్ సాధ్యమవుతుందా అంటే సాధ్యమైందిగా. సరే పోనీ వేదవ్యాస భగవానుడంటే 5,000 సంవత్సరముల క్రితము ఈ భూమిపై నడయాడినటువంటి వారు. ఆయన 5,000 సంవత్సరాల క్రితం అండి అయిందో లేదో, జరిగిందో లేదో మనం ఎట్లా ఒప్పుకుంటామో, ఎట్లా చెప్తారు మీరు అని అనొచ్చు. కానీ ఆధునిక కాలానికి చెందినటువంటి మాస్టారి ద్వారా ఎంత వర్క్ జరిగిందో చూడండి.
మాస్టారి ద్వారా ఎంత రచన జరిగిందో చూడండి. రచన భాగవత రహస్య ప్రకాశము 16 వాల్యూమ్స్ ఇచ్చారు మాస్టర్. అట్లాగే మంత్రశాస్త్రపరమైన గ్రంథాలు రాశారు, సైన్స్ విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు రాశారు, ఆధ్యాత్మికతకు సంబంధించిన గ్రంథాలు రాశారు, హోమియోకు సంబంధించిన గ్రంథాలు రాశారు, ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాలు రాశారు, కృష్ణ తత్వానికి సంబంధించినటువంటివి రాశారు, భగవద్గీత రాశారు. రాసలీల అనేటువంటి కావ్యం వచ్చింది మాస్టర్ నుండి. కనుక ఇంత రచన ఒక జీవితంలో జరుగుతుందా? ఒక వ్యక్తి ద్వారా ఒక జీవితంలో ఇంత రచన జరుగుతుందా? ఇంత వర్క్ జరుగుతుందా అంటే జరిగిందిగా. జరుగుతుందా అన్నదానికి సమాధానము జరిగినది. అంటే వ్యాస భగవానుడితో సారూప్యత ఇక్కడ మనకు కనిపిస్తుందండి. కనుక ఇంతవరకు అంటే ఎంతటి మహాపురుషుడైనా దేహంలో వచ్చాక దేహధర్మం తప్పదు. దేహధర్మము అంటే అర్థం ఏంటంటే మనకున్నట్లే 24 గంటలేగా వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళకే 40 గంటలు 50 గంటలు రోజుకి ఉండవుగా. మనకున్నట్లే 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్లో మాస్టర్ ద్వారా ఎంత వర్క్ జరిగిందో చూడండి. సరే, ఈ వర్క్ అనేక కిరణములుగా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకు సాహితీకరణము చూద్దాం. అంటే 18 ఏళ్ల వయస్సులో అర్పణ అనేటువంటి కావ్యాన్ని రచించారు. ఈ అర్పణ అనేటువంటి కావ్యము ఆ రోజుల్లో కవి సమ్రాట్ అంటే ఈ మహాకవులందరూ కూడా ఎవరి మన్నన పొందాలి అని తహతహలాడేవారో అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చూసి మెచ్చుకున్నారు. ఆయన చాలా బాగుంది. ఈ వయస్సులో, ఈ యువక వయస్సులో ఎవరైనా కూడా ఒక భావకవిత్వమో లేదా ఇంకోటో రాయాలని చూస్తారు. కానీ నువ్వు రాసిన ప్రతి పద్యము కూడా భగవంతుడి వైపు చూస్తూ ఉన్నది. కనుక చాలా సంతోషం నాయన, ఇంకా ఇంకా నీ ద్వారా మంచి రచనలు వస్తాయి అని విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి వాళ్ళు ఆశీస్సులు అందించారు. అంటే సాహిత్యపరంగా మాస్టర్ చేసిన వర్క్ చూడండి. అంటే అంటే మాస్టర్ బ్రెయిన్ కంప్యూటర్ బ్రెయినా అని మనకి ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. పోతిరాజు శేషగిరిరావు గారు ఒక గ్రంథం రాశారు, విశిష్ట యోగి మాస్టర్ ఈకే అని. అందులో కంప్యూటర్ బ్రెయిన్, ఆ చాప్టర్ పేరే కంప్యూటర్ బ్రెయిన్ అని పెట్టారు ఒక చాప్టరు. అందులో ఏమంటారంటే, ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్యాలకి వెళ్ళారట. వెళ్తూ ఉన్నాడు. అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షము అనేటువంటి గ్రంథము ఆయన బాగా హుషారుగా రాస్తున్నటువంటి రోజులు. ఏమో ఆచారి పదవై మనం వాకింగ్కి వెళ్దాం అన్నారు. ఆ కృష్ణానది ఒడ్డున నడుస్తూ ఉన్నారు. శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలోని పద్యాలు ఆయన ఆసువుగా చెప్తూ ఉన్నారు. పక్క రోజు ఒక కొన్ని వందల పద్యాలు అట్లా నడుచుకుంటూ ఆసువుగా ఆయన నోటి నుంచి వెలువడినాయండి. పక్క రోజు మాస్టారు ఆ పద్యాలన్నీ రాసి తీసుకొచ్చి చూపించారట విశ్వనాథ సత్యనారాయణ గారికి. ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా, ఒక్కటి కూడా పొరపాటు లేకుండా అన్ని వందల పద్యాలు రాసి చూపించారండి. ఇది సాహితీకరణము. సాహిత్యపరంగా ఎంతో, అంటే మనము అన్ని విషయాలు చెప్పుకునేటువంటి ఇది కూడా ఉండదు. కొంత కొంత చెప్పుకుంటూ ఆయన వర్క్, ఆయన ద్వారా ఎంత వర్క్ జరిగింది చూద్దాం. ఆ తర్వాత ఉపాసనా కిరణము. ఉపాసనా కిరణము అంటే వారి తండ్రి గారు చక్కగా సంధ్యావందనము చేయించటము, గాయత్రి జపం చేయించటము, 3 పూట్ల గాయత్రి జపము, సంధ్యావందనము ఇది చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఆ తర్వాత ఈ గాయత్రి జపము బాగా చేసేవాళ్ళండి మాస్టారు. గాయత్రి అమ్మవారి ఉపాసన. విశాఖపట్నం శాంతి ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన చదువుకునేటువంటి రోజుల్లోనే చూడండి, చదువుకునేటువంటి రోజుల్లో ఏ క్రికెట్ ఆడుకుందామో ఇంకోటి ఆడుకుందామో అని ఆలోచిస్తారు ఇప్పటి కుర్రవాళ్ళు. ఆ శాంతి ఆశ్రమంలోకి వెళ్ళి ఇంకా మంచినీళ్ళు, అన్నం తింటాం ఇది కూడా ఏముండదు. ఒక కొన్ని గంటలు, 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు అట్లా గాయత్రి అమ్మవారి జపం చేస్తూ ఉండేవాళ్ళు. అలా అంతేకాకుండా మాస్టర్కి కళలో కానీ లేదా కొంతమంది మహనీయుల రూపంలో కానీ కనిపించి ఆ మంత్రాది దేవతలు స్వయంగా వచ్చి మంత్రం ఇచ్చేవాళ్ళు, ఈ మంత్రము చేసుకోమని. అట్లా మాస్టారు శ్యామలా మంత్రము, వాగీశ్వరి మంత్రము, సరస్వతి మంత్రము, ఇట్లా ఎన్నో మంత్రాలను ఉపాసన చేసి సిద్ధింప చేసుకున్నారండి. ఒకసారి ఒక మహనీయుడు విద్యావతి అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే కనుక
మనం ఏ గ్రంథమైనా ఏ పుస్తకమైనా గనక చదివితే ఆ పుస్తకంలోని లోతు చక్కగా అవగతమవుతుంది. దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏంటి, అంతరార్థం ఏంటి, పరమార్థం ఏమిటి, ఇవి వెంటనే అవగతమవ్వటము అనేటువంటిది ఈ మంత్రము యొక్క ప్రత్యేకత అండి. ఒకసారి మాస్టర్ అట్లానే బుక్ పేరు చదివితే చాలండి, ఆ లోపల విషయం అంతా అవగతమవుతుంది. అటువంటి మంత్రం అండి. ఆ మంత్రాన్ని మాస్టర్ ఉపాసన చేశారు. ఒకసారి మాస్టారు శ్యామలా మంత్రం చేస్తున్నటువంటి రోజుల్లో అది పరీక్ష ఫీజు కట్టాల్సినటువంటి సమయం, ఫీజు లాస్ట్ డేట్ వచ్చింది. తండ్రి గారి దగ్గర నుండి మనీ ఆర్డర్ రాలేదు. పైగా మాస్టర్కి స్కాలర్షిప్ వచ్చేది. ఆయన మంచి బాగా ముందున్నటువంటి స్టూడెంట్ కదండి, స్కాలర్షిప్ వచ్చేది. అప్పటికి స్కాలర్షిప్ కూడా అందలేదండి, స్కాలర్షిప్ కూడా ఇంకా రావటం లేట్ అయింది. పరీక్ష ఫీజు లాస్ట్ డేటు. మాస్టర్ కొంత దిగులుగా ఉన్నటువంటి సమయంలో ఒక నడి వయస్సు ఉన్నటువంటి ముత్తైదువ, అంటే శ్యామలాదేవి అమ్మవారే సాక్షాత్తు, ఆవిడ నల్లగా ఉన్నది, చక్కగా చాలా కళగా ఉన్నదిట. ఆవిడొచ్చి మాస్టారి భుజం తట్టి, దిగులు పడవాక నాయనా, నీ ఫీజు కట్టడం అనేటువంటి పని జరుగుతుంది, కంగారు పడద్దు అని చెప్పి భుజం తట్టి వెళ్ళేటండి. ఆవిడ స్పర్శ, ఆ చేతి స్పర్శ నాకు ఇప్పటికీ అనుభవంలోనే ఉన్నది అని చెప్పేవాళ్ళట మాస్టర్. అంటే ఈ పరమ గురువులు మాస్టర్ని అనుగ్రహించటానికన్నా ముందే ఆ దేవతలు మాస్టర్ని అనుగ్రహించారు అనేటువంటిది ఇక్కడ మనకి తెలుస్తుందండి. సరే, గురువే శిష్యుడిని వెతుక్కుంటూ వస్తాడు. ఇది భారతీయ సంప్రదాయం. ఒక వాల్మీకి తపన చెందుతూ ఉంటే ఆయన దగ్గరికి నారద మహర్షి తనంతట తానుగా వచ్చి రామాయణాన్ని ఉపదేశం చేశారు. ఒక వ్యాస భగవానుడు తపన చెందుతూ ఉంటే ఆయన దగ్గరికి తనంతట తానుగా వచ్చి నారద మహర్షి భాగవతాన్ని ఉపదేశం చేశారు. అట్లాగే మాస్టారు గాయత్రి అమ్మవారి ఉపాసన చేస్తున్నటువంటి రోజుల్లో, అంటే గుంటూరులో మాస్టారు కొత్తగా కాపురం పెట్టినటువంటి రోజుల్లో ఒక చక్కటి గాయత్రి అమ్మవారి పటం ఆయన తెచ్చుకోవటం జరిగింది. చక్కగా గాయత్రి జపం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నటువంటి రోజుల్లో ఒక వ్యక్తి ఆయనకి దర్శనం ఇచ్చేవాళ్ళు. తరచుగా ఎప్పుడు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాళ్ళు. అంటే ఆ తర్వాత గుడ్లవల్లేరు హెడ్ మాస్టర్ గారింటికి వెళ్ళినప్పుడు ఆయన సివివి గారి డివోటీ, ఆయన దగ్గర ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ సాక్షాత్తు సివివి గారి ఫోటో చూడటము, ఆ ఫోటో చూసి నమస్కరించుకున్న వెంటనే మాస్టారిలోకి ఒకానొక విద్యుత్ తరంగము లోపలికి ప్రవేశించినటువంటి అనుభూతి ఆయనకి కలగటము, ఇవన్నీ అట్లా మాస్టారు సివివి గారి యోగంలోకి రావటము, అంటే సివివి గారి తాలూకు శక్తి ప్రసారము మాస్టారిలోకి ప్రవేశించటము, ఇవన్నీ జరగటం చూస్తే గురువే శిష్యుణ్ణి పట్టుకుంటాడు, గురువే శిష్యుడి దగ్గరికి తనంతట తానుగా వస్తారు. ఎప్పుడు? శిష్యుడి అర్హత పండిన వేళ. అట్లా సివివి గారి శక్తి ప్రసారము మాస్టారులో జరిగింది అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సరే, మాస్టారుల ద్వారా జరిగినటువంటి వర్క్ చెప్పుకుంటున్నాం. అంటే మాస్టారి ద్వారా జరిగిన వర్క్ అసలు చెప్పడం సాధ్యం కాదు, ఉన్నంతలో చెప్పుకోవటమే అంతే. ఇంకో కిరణం జ్యోతిష కిరణము. అంటే ఈ జ్యోతిషము అనగానే ఇవి అసలు నిజమేనా, నమ్మవచ్చా అనేటువంటి ఇది కూడా ఆలోచన కూడా చాలామందికి వస్తుందండి. అంటే మనకు కాకపోయినా మామూలుగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే చాలామంది ఈ డబ్బులు తీసుకోవటము, ఆ డబ్బులు తీసుకొని దానిలో చెప్పేవో చెప్పకూడనివో ఏదో వాళ్ళ ఆ కమర్షియల్గా ఉండటము, దానివల్ల మనకి దీన్ని నమ్మవచ్చా అనేటువంటిది వస్తుంది. కానీ మాస్టారు ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఏ విషయంలో కూడా ఎవరి దగ్గర ఆశించినటువంటి వాళ్ళు కాదు. ఇన్ని కిరణాలు అని చెప్తున్నాం, ఇన్ని విద్యలు అని చెప్తున్నాం, ఇంత బహుముఖ ప్రజ్ఞ అని చెప్తున్నాము. ఇందులో ఏ ఒక్కటైనా అంటే హోమియో కానీ, జ్యోతిషం కానీ, యోగము కానీ, ఏ ఒక్క విద్య వచ్చిన వాళ్ళైనా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సామాన్యులైతే కనుక ఆ విద్యను అడ్డం పెట్టుకొని మేడ మీద మేడ మేడ మీద మేడ మేడ మీద మేడ కట్టేవాళ్ళండి. కానీ మాస్టారు ఒక్క
ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఆశించినటువంటి వాళ్ళు కాదు. సరే, మాస్టర్ చెప్తారు, జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్ళ గురించి మాస్టర్ మన సంస్కృతి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. ఏమయ్యా, ఒక క్షురకుడు భౌతిక శాస్త్రాన్ని గురించి అది ఇటువంటిది అది అటువంటిది అని అంటే ఎట్లా ఉంటుంది అని అన్నారండి. క్షురకుడు ఉన్నాడు, అతనేం తక్కువ వాడు అల్లా మాస్టారు. అతని వృత్తిలో అతనికి ప్రావీణ్యం ఉండొచ్చు, కానీ నేను భౌతిక శాస్త్రం గురించి మాట్లాడతాను అంటే ఎట్లా? నువ్వు చదువు, ఆ భౌతిక శాస్త్రం ఏంటో చదువు, తర్వాత మాట్లాడు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రం ఏమిటి అధ్యయనం చెయ్యి, గ్రంథాలు చదువు, అప్పుడు నువ్వు మాట్లాడు. అప్పుడు ఎట్లాగో మాట్లాడలేడు, ఎందుకంటే అది సైన్స్ అనే అర్థం అవుతుంది, అది శాస్త్రీయమైనటువంటిది అనేటువంటిది అర్థమవుతుంది. మాస్టారు జ్యోతిష్ శాస్త్ర పరంగా మన జీవితాన్ని నడుపుకోవటము అంటే ఏంటంటే వెలుతురులో పని చేయటము అని చెప్పారు. లైట్లు ఆన్ చేసుకొని వెలుతురులో పని చేసుకోవటం ఏంటో అది నాయన జ్యోతిష్ శాస్త్రము. మనం కొద్దిగా అన్వయించుకొని జీవితాన్ని నడుపుకోవటం అంటే వెలుతురులో పని చేసుకోవటం. లేకపోతే ఏమవుతుంది? చీకట్లో తడుములాడుకోవటం అవుతుంది. చీకట్లో తడుములాడుకోవటం వల్ల మనం ఒకటి పట్టుకోబోయి ఒకటి పట్టుకుంటాము, పడే అటువంటి అవకాశం కూడా ఉంది. వెలుతురులో పనిచేసుకుంటే పురోగమిస్తాము, ముందుకు వెళతాము. అదండి. సరే, ఒకసారి ఒక అతను వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థము పూర్తి చేసుకొని మాస్టర్ దగ్గరికి వస్తాడు. అయ్యా, నిశ్చితార్థం అయిపోయింది, వీళ్ళని ఆశీర్వదించండి అని చెప్పి అంత మాత్రము ఊరుకోకుండా వీళ్ళిద్దరి జాతకాలు కంపాటబిలిటీ చూడండి అంటారు. అంటే మాస్టర్ అంటారు, ఏమన్నా పిచ్చా వెర్రా, నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇప్పుడు కంపాటబిలిటీ చూసేది ఏమి ఉండదు, ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వండి అని అంటారు. అట్లా కాదు మాస్టారు, మీరు చూడాల్సిందే అంటే మాస్టర్ అంటే, ఏమయ్యా ఇప్పుడు నేను వద్దు అంటే పెళ్ళేమైనా మానుకుంటావా? కుదరదు పో, ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వండి అంటారు. మాస్టర్ కాదు మాస్టారు, మీరు చూడాల్సిందే అంటే మాస్టారు ఆ 2 చక్రాలు జాతక చక్రాలు ఒక్కసారే ఒక్క క్షణమే ఇట్లా పక్కన పెట్టుకొని ఈ పెళ్ళి అవ్వదు అని చెప్పి వెళ్ళిపోతారు మాస్టర్. ఈయనకి ఈ యజమానికి ఆశ్చర్యం వేస్తుంది. అదేంద్రా బాబు, అడగకుండా ఉన్నా బాగుండేది కదా, ఇప్పుడు అడిగాను, ఇప్పుడు పెళ్ళి వద్దంటున్నారు, ఏం చెయ్యాలి అని. అయినా సరే మాస్టారి నోటి వెంట వచ్చిందంటే అది వేదవాక్కు కనుక మగపెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి వాళ్ళని క్షమాపణ అడిగైనా సరే ఈ పెళ్ళి రద్దు చేసుకుంటాను అని అనుకొని ఆయన ఆ మగపెళ్ళి వారి దగ్గర తాలూకా వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి పెళ్ళి రద్దు చేసుకున్నాడండి. అది జరిగిపోయింది. తర్వాత 6 నెలలకి అతను పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టర్ పాదాల మీద పడ్డారట. ఏమయ్యా ఏమిటి చెప్పంటే, మాస్టారు మీరేదో తెల్ల పంచా తల చొక్కా వేసుకుంటే సామాన్యులు అని అనుకున్నామండి, కాదండి మీరు సామాన్యులు కారు, మీ నోటి నుండి వచ్చిందంటే అది వేదవాక్యే. ఇంతకీ ఏమయ్యా ఏమిటి ఉపోద్ఘాతం, ఏం జరిగింది అంటే, ఏం లేదండి, ఒక 6 నెలల క్రితం నేను మీ దగ్గరికి వచ్చాను. అవునయ్యా అవును, ఏమైంది? ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అంటే, లేదండి ఈరోజు ఉదయమే యాక్సిడెంట్లో ఆ పిల్లవాడు చనిపోయాడు. మాస్టారు మీ మాట వినటం వల్ల మేము రక్షింపబడ్డామండి అని అతను చెప్తారనమాట. అట్లాగే మాస్టారి కొలీగు ఒక ఆయన సైన్స్ని బాగా నమ్మేవాళ్ళు, ఈ జాతకాలు ఇవన్నీ ఒప్పుకునేవాళ్ళు కాదండి మాస్టర్ కొలీగ్. ఆయన ఒకసారి మాస్టర్ని పరీక్షిద్దామని ఒక జాతక చక్రం తీసుకొచ్చి మాస్టర్కి చూపించి, మాస్టారు ఈ జాతక చక్రము చూడండి, ఇతని ఎలా ఉంటాడు ఏమిటి చెప్పండి అని అంటే, మాస్టారు ఒక్క నిమిషం ఇట్లా చూసి, ఏమయ్యా ఇతని గురించి మాట్లాడుకోవటం నీ టైం వేస్టు నా టైం వేస్టు 2 వేస్ట్ అని అన్నారు. అదేమిటండి అంటే, లెక్క ప్రకారము సరిగ్గా 2 నెలల క్రితము ఇతను చనిపోయి ఉండాలి అని అన్నాడండి. అతను నిర్ఘాంతపోయాట. సరిగ్గా అతను 2 నెలల క్రితం చనిపోయాటండి. మాస్టర్ని పరీక్షిద్దామని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆ జాతకాన్ని చూపించి మాస్టర్కి చూపించడం జరిగింది. కనుక ఇట్లా మాస్టారు ఆ జ్యోతిషము అనేటువంటి కిరణము, ఆ కిరణాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. అయితే మూఢనమ్మకాలని మాస్టారు ఏ రకంగా కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కారు. ఉదాహరణకు ఒక విద్యార్థి మాస్టర్ దగ్గరికి వచ్చి, ఏమండి నేను హాల్ టికెట్ తెచ్చుకోవటానికి వెళ్తున్నాను, నేను హాల్ టికెట్ తెచ్చుకోవటానికి సంబంధించి నాకు ఒక మంచి ముహూర్తం చెప్పండి అన్నట్ట. అదేమిటయ్యా
హాల్ టికెట్ తెచ్చుకోవటానికి మంచి ముహూర్తం ఏమిటి? హాల్ టికెట్ తెచ్చుకోవటానికి మంచి ముహూర్తాలు అంటూ ఏముండవు. ఉదాహరణకి పరీక్ష అమావాస్య రోజు వస్తుంది, ఆ పరీక్ష రాయటం మానేస్తావా ఏంటి? పరీక్ష రాయటం నువ్వు మానేస్తావు, పోనీ ఆ అమావాస్య రోజు పరీక్ష వస్తే ఆ అమావాస్య రోజు పరీక్ష రాసిన వాళ్ళందరూ తప్పుతారా ఏంటి? కనుక హాల్ టికెట్ తెచ్చుకోవడానికి మంచి ముహూర్తము ఇట్లా ఏముండదు, పిచ్చి వేషాలు వేయద్దు, చదువుకుంటే మార్కులు వస్తాయి అంతే తప్పితే ఇంకా వేరే మార్గం ఏముండదు, చక్కగా చదువుకో అని చెప్పి పంపించారండి. పైగా గ్రహశాంతులు వీటికి ఖర్చు పెట్టటము ఇవి కూడా మాస్టారు ఒప్పుకునేటువంటి వాళ్ళు కాదు. ఈ గ్రహములు భగవంతుడి అధీనములు, భగవంతుడి సేవకులు. కనుక ఉదాహరణకు భగవంతుడు ఒక పెద్ద ఆఫీసర్ అని అనుకుంటే కనుక ఆ ఆఫీసులో పనిచేసే ఈ గుమాస్తాలు అటెండర్లు ఎటువంటి వాళ్ళు, ఈ గ్రహాలు అటువంటి వాళ్ళు. ఉదాహరణకు ఒక ఆఫీసులో పెద్ద ఆఫీసర్ని కలవటానికి మనం వెళ్ళాం, ఆ క్లర్క్ గారు ఇప్పుడు కుదరదండి అని అన్నారనుకోండి, కానీ వెనక నుంచి ఆ ఆఫీసర్ చూసి లేదు లేదు అతన్ని పంపించు అన్నారనుకోండి, అప్పుడు ఈ క్లర్క్ మాట్లాడటానికి వీల్లేదుగా, పంపించాల్సిందేగా. కనుక వీళ్ళు భగవంతుడి అధీనమైనటువంటి వాళ్ళు. కనుక మనకు కావలసింది భగవంతుడి అనుగ్రహము. గ్రహశాంతి ఎట్లా జరుగుతుంది అంటే కనుక ధర్మ మార్గంలో మనం నడవటం వల్ల గ్రహశాంతి జరుగుతుంది. అట్లాగే ఆర్తులకు మనము ఒళ్ళు వంచి నిస్వార్థంగా సేవ చేయటం వల్ల గ్రహశాంతి జరుగుతుంది. ఇది డైరెక్ట్ సొల్యూషన్ అండి, మాస్టర్ ఇచ్చినటువంటి సొల్యూషను. ఆర్తులకు దీనులకు ఒళ్ళు వంచి నిస్వార్థంగా సేవ చేయటం వల్ల గ్రహశాంతి జరుగుతుంది. సరే, ఇంతటి మాస్టర్కి ఒక కష్టం వచ్చిందండి. కష్టము అని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే మన టర్మ్స్లో మన దృష్టితో మనం చూసి మనము కష్టము అని అనుకుంటున్నాము. ఏమిటి ఆ కష్టము అంటే, వారి రెండవ కుమారుడు బుజ్జిగారు వరాహ మిహిరాచార్య గారు, ఆయనకి అనారోగ్యము, చిన్నప్పుడు అనారోగ్యం వచ్చింది, ఫిట్స్ వంటి అనారోగ్యం వచ్చింది. అయితే మాస్టర్ ఇంటికి జ్యోతిష్యం చెప్పించుకోవటానికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన గమనించి, ఏమండి ఈ అనారోగ్యానికి నా దగ్గర మందుందండి, నేను హోమియోలో ప్రఖ్యాతుణ్ణి, నేను మందిస్తాను అన్నాడు ఆయన. సరే, చాలా సంతోషం, మంచిది. అందువల్ల ఆయనకి దగ్గర చూపించటం జరిగింది. ఆయన మందు ఇస్తూ ఉన్నారు. ఈ పిల్లవాడికి కాస్త నిదానించింది, తగ్గింది. ఇంతలో మాస్టారు విశాఖపట్నం మకాం మార్చటం జరిగింది, కాపురం విశాఖపట్నానికి మార్చటం జరిగింది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు, కనుక ఈ సదుపాయాలు లేవు కదండి. మరి వైద్యుడు, హోమియో వైద్యుడేమో గుంటూరులో ఉన్నారు. ఆయనకి ఉత్తరం రాయాలి, ఈ ఉత్తరం ఏ వారంకో ఆయనకి చేరుతుంది. మళ్ళీ తర్వాత ఆయన దగ్గర నుంచి మందు వచ్చేసరికి ఇంకో వారం పడుతుంది. అప్పటిదాకా ఫిట్స్ ఆగుతాయా? ఆగవు కదా. కనుక మాస్టర్ ఏం ఆలోచించారంటే, ఇది ఈ హోమియోపతి శాస్త్రాన్ని నేనే అధ్యయనం చేద్దాము, నేనే వైద్యం చేద్దాము అని అనుకొని కొన్ని నెలలలోనే హోమియోపతిని ఔపోసన పట్టడం జరిగిందండి. అప్పట్లో ఉన్న ప్రఖ్యాత హోమియో వైద్యులందరికన్నా కూడా ఆయన మిన్నగా ఉండేవాళ్ళు. ఈ హోమియోపతి వైద్యము మాస్టారి నోటి వెంట ఒక కళగా వర్ణించబడింది. అంటే సంగీతము, చిత్రలేఖనము, నృత్యము, శిల్పము, ఈ లలిత కళలు ఎట్లా వర్ణించబడ్డాయో ఒక ఋషుల నోటి గుండా ఈ హోమియోపతి వైద్య శాస్త్రము మాస్టారి నోటి గుండా ఒక కళగా వర్ణించబడింది అంటూ ఉన్నారు. సరే, మహాత్ములకి కష్టం వస్తే అది లోక కళ్యాణానికి దారితీస్తుంది. ఉదాహరణకు శ్రీరామచంద్రమూర్తికి కష్టం వచ్చింది. ఏమిటి కష్టము? ఇది శ్రీరామచంద్రమూర్తికి కష్టం వచ్చిందండి అని మన దృష్టితో మనం చూస్తే కష్టం. ఆయన అరణ్యవాసాలకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ అరణ్యవాసంలో ఏ రకమైనటువంటి అంతఃపుర సౌఖ్యాలు ఉండవు, క్రూర మృగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి కదండి. కనుక ఆ అరణ్యవాసము అనేటువంటి కష్టము ఆయనకి రావటం వల్ల ఏం జరిగింది? సామాన్యులు ఉద్ధరింపబడ్డారు, ఋషులు ఉద్ధరింపబడ్డారు,
లోకకంటకులైనటువంటి రావణాసురుడి వంటి వాళ్ళు సంహరింపబడ్డారు. దుష్ట శిక్షణ జరిగింది, శిష్ట రక్షణ జరిగింది. అంటే మహాత్ములకు కష్టము వస్తే అది లోక కళ్యాణానికి దారి తీస్తుంది. అయితే కష్టము అని శ్రీరాముడు అనుకోలే. ఎందుకంటే కౌసల్య శ్రీరాముడితో అంటుంది అరణ్యవాసానికి వెళ్ళబోతున్నటువంటి సమయంలో, నాయన రాజ్యం కావాలంటే భరతుడికి ఇచ్చుకొని నిన్ను చూడకుండా నేను ఉండలేనురా, నువ్వు ఇక్కడే అయోధ్యలోనే ఉండురా, రాజ్యం కావాలంటే భరతుడికి ఇచ్చుకుంటాడు ఆయన దశరథ మహారాజు గారు అంటుంది. అప్పుడు రామచంద్రమూర్తి ఏమంటాడంటే, అమ్మ రాజ్యము ఎవరిది? నాన్నగారిది. మాట ఎవరిది? నాన్నగారిది. నాన్నగారి రాజ్యాన్ని తమ్ముడు భరతుడు ఏలుకుంటాడు, నాన్నగారి మాటను నేను ఏలుకుంటాను, నాన్నగారి మాటను నేను పాటిస్తాను, నేను పాలిస్తాను, అందులో ఎంత ఆనందము ఉన్నది గనుక అంటాడండి. అంటే ఇప్పుడు కష్టం ఎవరికి? ఆయన్ని చూస్తున్న మనకి శ్రీరాముడి కష్టం వచ్చింది, కానీ ఆయనకో ఆనందము అంటున్నాడు. అందులో ఎంత ఆనందము ఉన్నది గనుక అంటాడు రామచంద్రమూర్తి. అట్లా మాస్టారు ఆయనకు వచ్చినటువంటి కష్టము అది లోక కళ్యాణానికి ఎట్లా దారి తీసింది చూద్దాం. పైగా ఇక్కడ కూడా శ్రీరాముడే గుర్తుకొస్తాడు మనకి. సరే, తన పిల్లవాడికి తగ్గింది, ఆయన హోమియో వైద్యం నేర్చుకొని పిల్లవాడికి వైద్యం చేశారు, పిల్లవాడికి నిదానించింది, తగ్గింది, బాగుంది, అంతటితో ఊరుకోవచ్చుగా, మా అబ్బాయికి తగ్గింది చాలుగా అనుకోలే. కాదు, అందరూ మన పిల్లలే, అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మంత్రము ఏదో రోజు ప్రేయర్లో అనుకోవటం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టటము అనేటువంటిది ఎట్లా ఉంటుంది చూద్దాం. యుద్ధకాండలో శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు మనకిట్లా. ఎందుకంటే ఆ లక్ష్మణస్వామి మూర్ఛపోయి ఉంటాడు. ఈ మిగతా వానరులు భల్లూక సైన్యము వీళ్ళు కూడా చెల్లా చెదరుగా పడి ఉంటారు. సగం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొందరు, అవయవాలు కోల్పోయిన వాళ్ళు కొందరు, అన్నీ ఎక్కడికక్కడ విరిగి ఉన్నవాళ్ళు కొందరు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తాడు. ఈ సంజీవిని పర్వతంలో ఉన్న మూలికల విశేషాలను వర్ణిస్తాడు సుషేణుడు అనేటువంటి వానరులలో వైద్యుడు. ఇందులో బోలెడు గొప్ప మూలికలు ఉన్నాయి. ఇందులో సంజీవినీకరణి అనేటువంటిది ఉన్నది. ఈ సంజీవినీకరణి పోయిన ప్రాణాలను తిరిగి తీసుకొస్తుంది. ఈ విశల్యకరణి అని ఉన్నది. ఈ విశల్యకరణి ఏం చేస్తుందంటే లోపల ఏమైనా ఎముకలు విరిగి ఉంటే వాటిలన్నింటినీ సెట్ చేస్తుంది. ఇందులో సంధానకరణి అని ఉన్నది. ఈ సంధానకరణి ఏం చేస్తుందంటే ఒక అవయవము ఏదైనా విరిగి పక్కన పడిపోతే ఆ అవయవాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ సంధానకరణిని కనుక అమరిస్తే ఆ అవయవము అతుక్కుపోతుంది. కనుక బోలెడు మూలికా విశేషాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి మహానుభావుడు ఏకంగా పర్వతం మొత్తాన్ని తీసుకొచ్చాడు అని సుషేణుడు చెప్తే రామచంద్రమూర్తి ఏమంటాడంటే, అయితే ఈ వానర భల్లూక సైన్యాలని అందరినీ బ్రతికించేసేయండి అంటాడు. ఎందుకండి, తన తమ్ముడు ఒక్కడు బ్రతికితే చాలదా? కాదు, అందరూ చల్లగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి. కనుక మా కుమారుడు ఒక్కడు, ఆయనకి చక్కగా తగ్గింది చాలు అని అనుకోలా మాస్టారు. ఈ వైద్యము అందరికీ అందాలి అని అనుకున్నారు. పైగా ఈ వైద్య ప్రారంభం చూడండి ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజాసేవ లేకపోతే సేవ దీని పట్ల నాలాంటి వాళ్ళు కూడా చాలా కలలుగా అంటారు. ఉదాహరణకి నాకేదో మంచి ఆలోచన వచ్చింది, ఒక వృద్ధాశ్రమం పెడదాం అని అనిపించింది అనుకుందాం. ఉదాహరణకి బాగుంది, మంచి ఆలోచన మంచిదే, కానీ వృద్ధాశ్రమం పెట్టాలి అనగానే నాలాంటి వాడు ఆలోచించే తీరు చూద్దాం. ఒక పెద్ద స్థలం కావాలి, దానికి ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, దానిలో కొన్ని గదులు ఉండాలి, ఆ గదుల్లో వృద్ధులకు కావాల్సిన సదుపాయాలు ఉండాలి, ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఇలా కలగంటాను. కానీ ఈ పెద్ద స్థలము, దానిలో ఇంత పెద్ద బిల్డింగులు, ఇన్ని సదుపాయాలు, ఇవన్నీ ఈ రోజుల్లో కావాలంటే కొన్ని కోట్లు కావాలి కదండి. ఈ కోట్లు నాలాంటి వాడికి వచ్చే అవకాశం ఉందా? అది పెట్టేది ఉందా? కనుక ఈ కళ సాకారం అవ్వటం ఉంటుందా? ఉండదు కదండి. ఇంకా కలగంటూ కూర్చోవటం ఒక్కటి అది మిగులుతుంది. కానీ ప్రారంభం చూడండి ఎట్లా ఉంటుందో. మాస్టర్ ఈ సేవా కార్యక్రమం ప్రారంభం
మాస్టారు తన జేబులో ఉన్న 5 రూపాయలతో ఆ రోజుల్లో ఇన్ని మందులు వచ్చినాయండి, ఆ మందులు సంచిలో వేసుకొని దానితో వైద్యము ప్రారంభం చేశారు. ఈ నది జీవనదుల్ని చూస్తే మనకి ఈ ప్రారంభంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి ఇలాంటి నదులు చూడండి. ఈ నదుల ప్రారంభము ఈ నదులు ఎంత గొప్పవండి. కొన్ని లక్షల ఆయకట్టుకు నీళ్లు అందిస్తూ ఉన్నాయి, కొన్ని కోట్ల మందికి దాహార్తి తీరుస్తూ ఉన్నాయి. ఈ నదులు గొప్పవా కాదా అండి? గొప్పవే కదా. కానీ ఇంత గొప్పవైన ఈ నది ప్రారంభం మనం ఎలా ఉంది అని కనుక మనం వెతికితే ఏముండదు. ప్రారంభం చాలా సింపుల్గా ఉంటుంది. కొన్ని లోపల నుండి బుడబుడామని కొన్ని నీళ్లు ఉబికి బయటికి వస్తూ ఉంటాయి, అంతే. అంతకన్నా విచిత్రం ఏముండదు. ప్రారంభం మనకి సామాన్యంగా కనిపిస్తుంది. తర్వాత వాటి ప్రయోజనము చాలా అమితంగా కనిపిస్తుందండి. అట్లా మాస్టారు తన జేబులో ఉన్న 5 రూపాయలతో ఆ రోజుల్లో ఇన్ని మందులు వచ్చినాయి, వాటితో ప్రారంభం చేశారు. కానీ మాస్టారు ఆ రోజు ప్రారంభం చేసిన ఆ హోమియో వైద్య సేవా కార్యక్రమము ఈ రోజుల్లో ఎంత విస్తరించింది అనేటువంటిది మనం చూడొచ్చు. పైగా ఇందాకే చెప్పుకున్నాం, మాస్టారు సూర్యుడి లాంటి వారు. కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద వలయు ఎండొకటే. స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళేవాళ్ళండి. అంటువ్యాధులు ఉన్న వాళ్ళని అవసరమైన చోట తాకి వైద్యం చేసేవాళ్ళు. అంటే కొంతమంది పేషెంట్స్ మాస్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళ భౌతికంగా కానీ ఏ రకంగా కూడా వచ్చే అవకాశం లేనప్పుడు, అంటే మంచంలోనే ఉన్న పేషెంట్ ఉంటాడు, రాలేడుగా. నడుచుకుంటూ, ఆ రోజుల్లో ఇంత కన్వీనియన్స్ కూడా లేదు, నడుచుకుంటూ స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళని తాకి వైద్యం చేసేవాళ్ళు. ఏమండి, అంటువ్యాధులు సోకినటువంటి వాళ్ళని తాకి వైద్యం చేయటం ద్వారా మాస్టారికి ఆ అంటువ్యాధి సోకలేదా అంటే సోకలేదు. ఎందుకు సోకలేదు అంటే జీవన జ్యోతిలో తాతగారు సమాధానం చెప్తారు దీనికి. అంటే నిస్వార్థంగా ఎదుటివాడికి తగ్గాలు అని, ఎదుటివాడి బాధ నాకే వచ్చింది అని భావించి మనము ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా సేవ చేస్తున్నప్పుడు ఆ వ్యాధి నీకు సోకదు నాయనా. ఎందువల్లే ఒక యోగ శక్తి ప్రసారము నీ ద్వారా జరుగుతుంది, అందువల్ల నీకు తాకి సేవ చేసినప్పటికీ కూడా ఆ వ్యాధి నీకు సోకదు. అట్లా మాస్టారు తాకి సేవ చేసేవాళ్ళండి. పైగా అంటే ఒక కష్టము, మాస్టారి జీవితంలో ఆయనకి సంభవించిన ఒకానొక కష్టము ద్వారా లోక కళ్యాణము ఎట్లా జరిగింది. ఇక్కడ తులసీదాస్ గారు కూడా మనకి ఉదాహరణగా కనిపిస్తారు. తులసీదాస్ గారిని ఆ మొఘల్ చక్రవర్తి ఆయన ముందు నిలబెడతారు. ఈ భైరవనాథుడు అనేటువంటి ఒకానొక తాంత్రికవేత్త ఆయన కంప్లైంట్స్ లేనిపోనివన్నీ అక్బర్ చక్రవర్తికి చెప్పి ఈ తులసీదాసుని రప్పిస్తారు. ఆయన ముందు నిలబెడతారు. ఏమయ్యా, నువ్వు ఏదో చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తున్నావుట, మత మార్పిడులు చేస్తున్నావుట, ఏది ఇదిగో ఇతన్ని బతికించు అని ఒక చనిపోయిన భటుడి శవాన్ని తీసుకొచ్చి ఆ సభలో పెడతారు. తులసీదాస్ గారు ఏమంటారంటే, అయ్యా బతికించడానికి నేనెవరిని, చనిపోయేట్లు చేయటానికి నేనెవరిని, నాదేమీ లేదు, అంతా రామచంద్ర ఆయన అనుగ్రహం అయ్యా, రామనామం చెప్పాను అతను బ్రతికాడు, నాదేమీ లేదు, శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటిది. అంటే కాదు, నువ్వు మత మార్పిళ్ళు చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఇతన్ని బతికించు అంటే ఆ పరిస్థితుల్లో తులసీదాస్ గారు హనుమంతుడిని ప్రార్థన చేస్తారు. ఆయన నోటి వెంట అప్రయత్నంగా హనుమాన్ చాలీసా వస్తుంది. ఈరోజు మనందరం హనుమాన్ చాలీసా చదువుకుంటున్నామంటే తులసీదాస్ గారికి ఆ రోజు వచ్చినటువంటి కష్టము, ఆ కష్టము నుండి వెలువడినటువంటిది హనుమాన్ చాలీసా. అట్లాగే మాస్టార్కి వచ్చిన కష్టము నుండి ఆ హోమియోపతి వైద్యము ఈరోజు మన దాకా కూడా చక్కగా అందటానికి కారణమైందండి. పైగా మాస్టారు చేసిన అద్భుతము ఒకటి ఉన్నది అంటారు ప్రేమజ్యోతి అనే గ్రంథంలో ధారా రాధాకృష్ణమూర్తి గారు. మాస్టారు చేసిన అద్భుతం అట. ఏమిటి ఆ అద్భుతం? ఏమైనా లేనిది సృష్టించారా లేకపోతే ఉన్నది మాయం చేశారా అంటే కాదండి. ఏమిటంటే రోగార్తులుగా మాస్టారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, అయ్యా నాకు ఈ రోగము చాలా బాధిస్తూ ఉన్నది, ఈ రోగము నాకు తగ్గితే అంతే చాలు అని మాస్టారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మాస్టారి ద్వారా వైద్యాన్ని అందుకొని
ఆ రోగము నిదానించి తగ్గించి ఆరోగ్యవంతులయ్యి మాస్టారికి ఆకర్షింపబడి మాస్టారి దగ్గర వైద్యము నేర్చుకొని ఆ వైద్యములో సుశిక్షితులయ్యి వాళ్ళు ఇంకో కొంతమందికి ఆరోగ్యాన్ని ప్రదానం చేశారు. అంటే ఒక రోగంతో మాస్టారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆరోగ్య ప్రదాతలు అయ్యారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూసామండి. అంటే ఈ రోగము తగ్గితే చాలు అని మాస్టర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు తర్వాత మాస్టర్ది ఆయన శిక్షణ ద్వారా కొంతమందికి ఆరోగ్య ప్రదాతలు అయ్యారు. ఇది మాస్టారు చేసినటువంటి అద్భుతము అంటూ ఉన్నారండి. పైగా హోమియోపతి మందు ద్వారానే కాదు, హీలింగ్ టచ్, ఈ హీలింగ్ టచ్ ద్వారా కూడా మాస్టారు వైద్యం చేశారండి. సరే, ప్రాక్ పశ్చిమ సమన్వయము అంటే తూర్పు దేశాల వాళ్ళు ఉన్నారు, పశ్చిమ దేశాల వాళ్ళు ఉన్నారు. ఈ జీవన విధానము, వీళ్ళ జీవన విధానం నుండి వాళ్ళ నుండి మనము నేర్చుకోవలసింది కొంత ఉంది, మనము నుండి వాళ్ళు నేర్చుకోవలసినది కొంత ఉంది. ఇక్కడ వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అంటల్లా మాస్టారు. ఇద్దరూ ఏకతాటిపై నడిచి భగవన్ముఖముగా ఇద్దరూ ప్రయాణించాలి అని ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయము అనేటువంటి వర్క్ మాస్టర్ ద్వారా జరిగిందండి. భూప్రదక్షిణము, ఫారిన్ టూర్ అనలేదు మాస్టారు, భూప్రదక్షిణము అన్నారు. ఇక్కడ వివేకానంద స్వామి మనకి గుర్తుకొస్తారండి. ఎందుకంటే 1972లో మాస్టారు 2 నెలలు ఈ భూప్రదక్షిణ యాత్ర చేసి తిరిగి వస్తున్నటువంటి రోజుల్లో వాళ్ళు ఒక కవర్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు మాస్టార్కి అందించారు. అయ్యా, మీరు స్వీకరించవలసినది మీరు అందించినటువంటి యోగము, హోమియో, జ్యోతిషము, ఆధ్యాత్మికత, వీటికి సంబంధించిన కార్యక్రమాలు, వాటి ఏర్పాట్ల నిమిత్తము సేకరించినటువంటి ధనము, వాటిల్లో కార్యక్రమ ఖర్చులన్నిటికీ పోను ఇవి మిగిలినయండి, మీరు చక్కగా స్వీకరించండి అంటే మాస్టర్ ఏమన్నారంటే, నేను సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన సంపదను మీకు పంచటానికి వచ్చా కానీ మీ నుండి ధనము భిక్షగా స్వీకరించటానికి రాలేదు అన్నారు. కాదండి, వాళ్ళు మళ్ళీ బతిలాడతారు, మీరు స్వీకరించండి అంటే, అయితే ఈ ధనము ఇక్కడే ఉంచండి, దీన్ని యోగ పరివ్యాప్తికి అట్లాగే దీనుల సేవకి ఇక్కడే మీరు వాడవలసినది అని ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చారండి. అంటే దేన్ని ఆయన తీసుకున్నారు, దేన్ని తృణప్రాయంగా వదిలివేశారు, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పైగా మాస్టర్ ఈ దాన యజ్ఞం చూడండి, ఇది ఒక కోణం. ఆయనకి వచ్చేటువంటిది ఆ జీతం రాళ్లే. మాస్టర్కి బ్యాంక్ అకౌంట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఆ జీతము డబ్బులే. ఆ జీతంలోనే గుంటూరులో మనకి తెలుసు చిల్లర కొట్లో పేదవాళ్ళు, రిక్షా కార్మికులు మాస్టర్ పేరు చెప్పి సరుకులు తీసుకునేవాళ్ళు. సరే, ఇదంతా మనం విన్నాం. మరి ఇంత మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఎంతోమంది భోజనం చేస్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు కూడా. అదే కాకుండా ఉన్నట్టుండి అర్ధరాత్రి ఎవరినో పట్టుకొచ్చేవాళ్ళు మాస్టారు, ఒక పేషెంట్ని పట్టుకొచ్చి ఇతను ఈ రోగం తగ్గేదాకా మన ఇంట్లోనే ఉంటాడనేవాళ్ళు. అతను టీబీ పేషెంటో తెలియదు, ఎవరో తెలియదు. పైగా చిన్న ఇల్లు, భార్య, పిల్లలు ఉన్నారు. ఆ మహాతల్లి చూడండి, ఆవిడ వంట మనిషి లేరు. ఇంతమందికి ఆయన 10 మంది ఆ రోజు భోజనం అంటే 10 మంది, 20 మంది అంటే 20 మంది, ఇంతమందికి ఆవిడే వంట చేసి పెట్టాలి. వంట మనిషి లేరు. ఆవిడ బాగా సత్సాంప్రదాయమైనటువంటి ఆ వ్యవహారంలో ఉండేటువంటి వారు కనుక ఆవిడే వంట చేసి పెట్టాలి. కనుక ఈ దాన యజ్ఞము ఇట్లా కొనసాగుతూ ఉన్నదండి. సరే, మనం చెప్పుకుంటూ ఉన్నాం శ్రీరామచంద్రమూర్తి, ఆయనతో ఎటువంటి పోలిక, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇంకా ఇది పోలిక కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే మాస్టారు అని చెప్పేటువంటి ఇది మనకి కనిపిస్తుంది మాస్టర్ జీవితంలో. అసలు మాస్టర్కి ఆ పేరు ఎట్లా వచ్చింది ఇది చూద్దాం. మాస్టారి పేరే కృష్ణమాచార్య. ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే, వారి తండ్రి గారు భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఆ భగవద్గీతలోని
సమన్వయాన్ని సిద్ధింపచేసుకొని ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నటువంటి రోజుల్లో ప్రభవించినటువంటి వారు మాస్టారు. అందువల్ల కృష్ణమాచార్య అనేటువంటి నామకరణం చేయటం జరిగింది అన్నారు. పైగా తల్లిగారు ఆవిడ పరమపదించిన తరువాత ఈ తల్లిగారు స్వప్నంలో కనిపించి మాస్టర్కి వేణుగోపాలస్వామి విగ్రహము ఇవ్వటము, ఒక మంత్రాన్ని ఉపదేశించటం కూడా జరిగింది. అంటే మాస్టారు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని ఎట్లా చెప్తావయ్యా అంటే దానికి చెప్తున్నానండి నేను. పురుషమేధము అనేటువంటి గ్రంథం గురించి మాస్టారు చెబుతూ, ఇప్పటి వరకు మేము అనుభవించినది కృష్ణావతారమే కనుక ఆ విషయాన్ని విప్పి చెప్పటమే ఈ గ్రంథ రచన, ఈ పురుషమేధము అనేటువంటి గ్రంథ రచన అన్నారు మాస్టారు. పైగా ఒకానొక సందర్భంలో మాస్టర్ ఏమన్నారంటే, జీవితంలో ఏ వ్యక్తినైనా పలకరించేటప్పుడు, జీవితంలో ఏదైనా కష్టము వచ్చినప్పుడు మనము శ్రీకృష్ణుణ్ణి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలాంటి సందర్భంలో శ్రీకృష్ణ స్వామి ఎట్లా ప్రవర్తించేవాడు అనేటువంటిది మనం గుర్తు తెచ్చుకొని శ్రీకృష్ణ ధ్యానంలో మనము నిరంతరము ఉండాలి. శ్రీకృష్ణ స్మరణతో, శ్రీకృష్ణ ధ్యానంతో జీవితము నిండాలి, పండాలి అని మాస్టారు చెప్పారు అని అంటున్నారండి. పైగా మరిపూడి వీరయ్య గారు ఒక పాట రాస్తూ ఆయన అంటారు, ఎక్కిరాల కృష్ణుడే యదువంశీ కృష్ణుడు, ఒకరు మాకు దేవులు ఇంకొకరు గురుదేవులు అనేటువంటి పాట ఉన్నది. ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం. ఎకిరాల శ్రీనివాస్ గారు అనంతకృష్ణ గారి సోదరులు మనకి తెలుసు. ఆయన పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. తాడిపత్రి వెళ్ళి ఆ తాడిపత్రిలో డిస్పెన్సరీ వర్క్ చూసుకొని అటు నుంచి తాడిపత్రి సోదర బృందంతో కలిసి పుట్టపర్తి వెళ్ళారట. 2-3 సార్లు జరిగిందట. ఈ తాడిపత్రిలో వెళ్ళిన గురు పూజలకు వెళ్ళినప్పుడు ఆ సోదర బృందం చెప్పారు మొన్న మధ్యనే. అందువల్ల ఆ పాయింట్ నోట్ చేసుకున్నాను నేను. ఏం చెప్పారంటే వాళ్ళు, ఏమండి ఎకిరాల శ్రీనివాస్ గారితో వెళ్ళినప్పుడల్లా మాకెందుకో మొదటి నెంబరే వచ్చేదండి. అంటే సత్సాయి బాబా వారు ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఈ మొదటి వరుసలో కొంతమంది కూర్చుంటారు, 2వ వరుసలో కొంతమంది కూర్చుంటారు, 3వ వరుసలో ఏ రకంగా ఏ బేసిస్లో వాళ్ళని కూర్చోబెడతారంటే ముందే లాటరీ తీస్తారట. మొదటి నెంబర్ వస్తే మొదటి వాళ్ళు వచ్చిన వాళ్ళు మొదటి వరుసలో కూర్చుంటారట, 2వ నెంబర్ వచ్చిన వాళ్ళు 2వ వరుసలో కూర్చుంటారట. అదేమిటో ఆశ్చర్యం అండి. శ్రీనివాస్ గారితో వెళ్ళినప్పుడల్లా మాకు నెంబర్ 1 వచ్చేదండి, మొదటి వరుసలో కూర్చున్నాం. ఒకానొక రోజు చక్కగా సాయిబాబా వారి దర్శనానికి వస్తూ ఉంటే ఒక 2 మాటలు సాయిబాబా వారితో మాట్లాడే అవకాశం కూడా దొరికిందండి, మా అదృష్టం అండి అని చెప్పారు. ఏం మాట్లాడారయ్యా, ఆయనేమన్నారు, మీరేమన్నారు అని అడిగాం. అడిగితే వాళ్ళు చెప్పారు, ఎకిరాల శ్రీనివాస్ గారు నమస్కారం పెట్టి మాస్టర్ని అడిగారండి, అయ్యా మీరు ఒక్కసారి విశాఖపట్నం రావాల్సింది అని అడిగారట. అడిగితే సత్యసాయిబాబా వారు అన్నారట, ఎందుకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అక్కడ ఉంటే నేను రావాల్సిన అవసరమే ఉంది, అయినా సరే నేను అవసరమైతే వస్తానులే బంగారి అన్నారట. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే మాస్టారు అని చెప్పటానికి సంబంధించిన మాటలు చెప్పుకుంటున్నామండి మనం. పైగా ప్రాక్పశ్చిమాలు అనేటువంటి గ్రంథంలో మనకి ఒక చోట చెప్తారు. వాళ్ళు అడుగుతారు, అండి ఈయనేనో చాలా ఆధ్యాత్మికవేత్త, ఆయన చాలా పెద్దవాడు అంటే మాస్టర్ని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతారట. అదేమిటండి, మీకు కూడా కుటుంబం ఉన్నారా, మీకు కూడా భార్యా పిల్లలు ఉన్నారా అంటే మాస్టర్ని ఒక సన్యాసి అని అనుకున్నారు వాళ్ళు. అంటే స్వామీజీ అంటే కాదమ్మా నేను సన్యాసిని కాదు, నేను గృహస్థుణ్ణే, నాకు భార్యా పిల్లలు ఉన్నారు అని చెబుతూ మాస్టర్ ఏమంటారంటే మాది శ్రీకృష్ణుని మార్గము అన్నారండి. అంటే శ్రీకృష్ణస్వామి ఇంతలోక కళ్యాణం చేస్తూ కూడా ఆయన గృహస్థు కదండి, ఆ మాట అన్నారు మాస్టర్. పైగా ఒక మాస్టారు పీజీ చదువుకుంటున్న రోజుల్లో, ఎంఏ చదువుకుంటున్న రోజుల్లో ఆ హాస్టల్ ఒకానొక కార్తీక పూర్ణిమ రోజు ఆ హాస్టల్ భవనము ఆ మేడపైకి వెళ్ళి ఆ పండు వెన్నెలలో ఆ సముద్రం వైపు చూడటం జరిగింది. చాలా కార్తీక పూర్ణిమ వెన్నెల, ఆ సముద్రము, ఆ చంద్రుడి కిరణాలు సముద్రంపై ప్రతిఫలించి సముద్రంపై ప్రసరించి ప్రతిఫలించి కనిపిస్తున్నాయి. ఇసుక తిన్నెలు నిండా వెలుగు మిద్ద. ఆ సమయంలో మాస్టారు ఆ రాసలీల అనుభూతిలోకి వెళ్ళారు. అసలు రాసలీలలోకి వెళ్ళిపోయారండి మాస్టారు.
అప్పుడు మాస్టారి నోటి వెంట అప్రయత్నంగా ఆసువుగా 1000 శ్లోకాలు వెలువడినయి. దాన్నే రాసలీల అనేటువంటి కావ్యము మాస్టారి నోటి వెంట వెలువడింది. కార్తీక పూర్ణిమ రోజండి. పైగా మాస్టారి రచనలు చూద్దాం. మాస్టారు భగవద్గీత చెప్పారు కదండి, శంఖారావం చెప్పారు, మంద్రగీత చెప్పారు. మంద్రా స్క్రిప్చర్ ఇంగ్లీష్లో ఉంది. ఈ మంద్రా స్క్రిప్చర్ ఇంగ్లీష్లో ఉన్నది చూస్తే కనుక ఇదేదో తెలుగు శ్లోకాలని ట్రాన్స్లేట్ చేస్తున్నట్లుగా ఉండదు, శ్రీకృష్ణ భగవానుడే ఇంగ్లీష్లో చెప్పినట్లుగా ఉంటుందండి. జాగ్రత్తగా గమనించాలి. కనుక మాస్టారు కృష్ణ తత్వము భాగవతం చెప్పారు, భాగవత రహస్య ప్రకాశం చెప్పారు, కృష్ణ నవల సప్తకము ఇచ్చారు. ఈ రచనలు అన్నీ చూస్తుంటే మాస్టారిలోని జగద్గురుత్వము, జగద్గురు తత్వము, కృష్ణం వందే జగద్గురు అంటాం కదండి, ఈ జగద్గురు తత్వం కనిపిస్తుంది. శ్రీకృష్ణుడే మాస్టారు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ జగద్గురు తత్వం కనిపిస్తుందండి. మాస్టార్ని ఒకళ్ళు అడిగారట, ఏమండి మీరు ఏదీ ఆశించలేదు, నిస్వార్థంగా సేవ చేస్తూ ఉన్నారు. మాస్టారి చుట్టూరా బోల్డ్ మంది ఉండేవాళ్ళండి. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఏ మందు కోసమో ఏదో రాజకీయ నాయకులో లేకపోతే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఏదో మందు కోసం వచ్చేవాళ్ళు. మాస్టర్ ఆ మందు ఇచ్చేవాళ్ళు, పంపించేవాళ్లే. కానీ ఏనాడు వాళ్ళని ఉపయోగించుకొని నేనేదో సంపాదిద్దామని కానీ లేదా డబ్బు కానీ అధికారం కానీ వాటి వైపు ఏనాడు కూడా ఆయన మోజు చూపించలేదు. పైగా మాస్టారు చేరదీసిన వాళ్ళు కూడా చూడండి. అంటే గొప్ప గొప్ప వాళ్ళనో, పలుకుబడి ఉన్న వాళ్ళనో, డబ్బులున్న వాళ్ళనో, సంపద ఉన్న వాళ్ళనో చేరదీయటం కాదు. మాస్టారు అంటే సామాన్యులు లేదా మాస్టర్ మీదే ఆధారపడే అప్పుడప్పుడు మాస్టర్నే డబ్బులు అడగటమో లేదా మాస్టర్ ఇంట్లో ఉండి చదువుకోవటమో. పున్నయ్య శాస్త్రి గారికి ఛార్జీలకు అనేక మాటలు డబ్బులు ఇచ్చారు. ఛార్జీలు వాళ్ళింట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళింట్లోనే చదువుకునేవాళ్ళు, ఈయనే ఛార్జీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఈయనే ఆయన్ని పోషించేవాళ్ళు అనమాట. కనుక మాస్టర్ చేరదీసిన వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళో చూడండి. కనుక అట్లా మాస్టారు ఆయన జీవితాన్ని గడిపారు. మాస్టర్ ద్వారా ఇంత వర్క్ జరిగింది అని చెప్పుకుంటూ ఇటువంటి మాస్టారు మనకు ఏమిచ్చారు, ఇది కూడా ఒక్క వాక్యం చెప్పుకొని పూర్తి చేసుకుందాం. మనకు ఏమిచ్చారు అని అంటే కనుక మాస్టారు మనకిచ్చినటువంటిది ఒక కామధేను అనండి, కల్పవృక్షం అనండి, అమృత భాండము అనండి. మాస్టారు మనకి సివివి గారి ప్రేయర్ ఇచ్చారు. అంతేకాక మనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మాస్టారు. తన రచనల ద్వారా, ప్రవచనముల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. మాస్టారి ప్రవచనములు, మాస్టారి స్పీచెస్ గనక వింటూ ఉంటే రోగాలు తగ్గిన వాళ్ళు ఉన్నారండి. వేరే మందు కూడా వేసుకోవక్కల. మాస్టార్ని కూడా చూడకుండా, భౌతికంగా మాస్టార్ అంటే ఏంటో తెలియకుండా మాస్టారి క్యాసెట్స్ వింటూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ రోగాలు తగ్గినటువంటి వాళ్ళు ఉన్నారు. పాశ్చాత్యుల్లో ఉన్నారు, భారతీయుల్లో ఉన్నారు. అంతేకాదండి, మాస్టర్ స్పీచెస్, మాస్టర్ గ్రంథాలు యూట్యూబ్లో నేను చెప్తూ ఉన్నాను. ఇవి వింటున్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్తూ ఉన్నారు. ఏమండి మేము పడుకోబోయేటప్పుడు పెట్టుకుంటున్నాము, వింటున్నాం మీరు చెప్పినటువంటివి, మాకు తెలియకుండా మాకు నిద్ర పడుతోందండి, మాకు తెలియకుండా మాలో ఉన్నటువంటి అనారోగ్యం కూడా తగ్గుతోందండి. ఇంకా ఒక ఆవిడ చెప్పింది, చాలా ఆశ్చర్యం వేసింది, నాకు ఎప్పుడు నిద్ర పట్టదండి, చాలా అదో ప్రాబ్లం నాకు, మీ మాస్టారి వాక్యాలు వింటుంటే అది ఒక నిద్ర మాత్రలాగా పనిచేస్తోందండి అని చెప్పిందండి. కనుక మాస్టారు అనంతమైన జ్ఞానం ఇచ్చారు ఆయన రచనల ద్వారా, ప్రవచనాల ద్వారా. ఇంకా మాస్టర్ ఇచ్చినటువంటిది ఇంకా అతి ముఖ్యమైనటువంటిది సేవా. ఎందుకంటే బుద్ధిహీనతను జానికై సుమిరవు పవన కుమార్ అన్నారు హనుమాన్ చాలీసాలో. ఈ దేహం ఎందుకు వస్తుందంటే మన కర్మక్షయం కోసమే ఈ దేహం వస్తుంది. ఏవో మంచి పనులు చేస్తూ ఉంటాం, చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. మంచి పనులకు మంచి ఫలితము, చెడ్డ పనులకు చెడు ఫలితము, ఇవన్నీ అనుభవించాలిగా. అందువల్ల మళ్ళీ దేహాన్ని తీసుకొని వస్తాము. ఈ కర్మక్షయము ఎట్లా అవుతుంది అని అంటే కనుక నిస్వార్థంగా నువ్వు ఏమీ ఆశించకుండా భగవదర్పణంగా ఎప్పుడైతే సేవ చేస్తావో అప్పుడు ఈ కర్మ కరుగుతుంది నాయన అని మాస్టారు మనకి డిస్పెన్సరీ సేవ ఇచ్చారు, నారాయణ సేవ ఇచ్చారు. ఇంకా చక్కగా గ్రంథాలు చదువుకొని నలుగురికి చెప్పు నాయన అని రకరకాలుగా మనకి సేవ చేసేటువంటి విధానాన్ని ఇచ్చారండి. పైగా ఈ హోమియో వైద్య సేవ గురించి మాస్టర్ ఒక మాట అన్నారు. ఈ హోమియో వైద్య సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు అందరూ కూడా, అంటే డాక్టర్లు కానీ,
లేకపోతే కేస్ టేకింగ్ చేసేవాళ్ళు కానీ, మందులు కట్టుకునేవాళ్ళు కానీ, ఎవరైనా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి అన్ని కోశాలు క్షాళనమవుతాయి అని చెప్పారండి మాస్టారు. ఇటువంటి మాస్టారి శత జయంతి మనము ఈ సంవత్సరము జరుపుకుంటూ ఉన్నాము. స్వస్తి. వాసుదేవ.